నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఎవన్ టీవీ న్యూస్. వివరాలకు వెళ్తే పద్మనాభం మండలం మద్ది పంచాయతీకి చెందిన తనిపోలం గ్రామంలో బాలిక కాళ్లద్దును శ్రీగెడ్డలో జారిపడి నీటి ప్రవాహంలో గల్లంతైంది. ఈ విషయం తెలుసుకున్న భీమిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మజ్జి శ్రీనివాసరావు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ఓదార్పు చెప్పి ధైర్యం నూరిపోశారు. అనంతరం స్థానిక గ్రామస్తులు, పోలీసులు అప్రమత్తంగా ఉండి గల్లంతైన బాలిక కోసం గాలింపు చర్యలు చేపట్టాలని సూచించారు. స్వయంగా గాలింపు చర్యలను పర్యవేక్షించి నాయకులు, కార్యకర్తలు బాధిత కుటుంబానికి అండగా ఉండాలని సూచించారు. అవసరమైతే ఎప్పుడైనా ఫోన్ చేయవచ్చని కుటుంబానికి హామీ ఇచ్చారు. ఈగరు ఇప్పుడు తాటిపూడి అవుట్ఫ్లో ఎంత ఉంది? 5,000 ఉంది. అంటే 5,000 మూడు ఆపరేట్ చేస్తున్నాం. 3 గేట్లు ఓపెన్ చేసాం కదా. ఒకటి క్లోజ్ చేశారు. క్లోజ్ చేసిన 5,000 వదులుతున్నారా? ఇన్ఫ్లో 5,000 ఉంది, అవుట్ఫ్లో 5,000 ఉంది. ఎంతవరకు ఎక్స్పెక్టెడ్? ఎంతవరకు ఉండొచ్చు ఇది? ఎల్లుండి వరకు కంప్లీట్గా 5,000 క్యూసెక్స్ ఉంటుంది డిశ్చార్జ్. అదే అనంతగిరిలో వస్తున్నాయి, బాగా రేంజ్ ఉన్నాయి కదా, అక్కడ ఇంట్లో ఉంది మనకి. ఓకే, మళ్ళీ పేరు లేదు. మార్నింగ్ బాగా విడిపోయింది కదా. మార్నింగ్ ఏదైనా 5,000 మెయింటైన్ అవుతుంది ఇప్పుడు. ఓకే 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 సార్. 5,000 క్యూసెక్స్ అది వదులుతున్నారు. ఆ డిశ్చార్జ్ ఉంది. మరి దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఉన్న డిశ్చార్జ్, మరి ఇక్కడున్న కలెక్షన్, ఇది కలిపి మొత్తం ఎట్లా నమ్మే కదా. ఎందుకంటే ఈ మామూలుగా అయితే ఈ డిశ్చార్జ్ అంతా దానికి లాగాల. నేనంటే దీనికి కలుస్తాను. ఎగ్జాంపుల్ నీకు వస్తున్నవన్నీ కూడా వాటర్ అవుతున్నాయి కాబట్టి కింద ఏది లాగవు. దీంట్లోకి లాగవు, ఏది జడ్లోకి లాగవు, మన గోస్తంలోకి లాగవు. లాగితే మీకు అదే డౌన్. భీమిలి నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కుమారుడు, యూత్ ప్రెసిడెంట్ గంటా రవితేజ జన్మదిన వేడుకలు ఆనందపురం మండలం వెల్లంకి పంచాయతీకి చెందిన టీడీపీ నాయకుడు కంచరపు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తాళ్లవలసలోని లిటిల్ హగ్ ఆర్ఫనేజ్లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అనాథాశ్రమ పిల్లలు కలిసి కేక్ కట్ చేసి రవితేజకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పిల్లలకు భోజనం ఏర్పాటు చేసి ఆనందంగా గడిపారు. పద్మనాభం మండలం మద్ది పంచాయతీకి చెందిన తనిపోలం గ్రామంలో బాలిక కాళ్లదును శ్రీగెడ్డలో జారి పడి నీటి ప్రవాహంలో గల్లంతైన విషాద ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై భీమిలి నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ భీమిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయబాబు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సంఘటనపై స్థానిక అధికారులతో మాట్లాడి గల్లంతైన బాలిక కోసం జరుగుతున్న గాలింపు చర్యలను సమీక్షించారు. గ్రామస్తులను ధైర్యం చెప్పి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అవసరమైన సహాయ చర్యలు చేపట్టాలని అధికారులను సూచించారు. Gracias.
బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలోని కొల్లూరు మండలంలోని లంక గ్రామాల్లో మోంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు స్వయంగా పర్యటించారు. ధోనెపూడి, పోతార్లంక, కృష్ణానగర్, తిప్పలకట్ట, కిష్కిందపాలెం, తడికలపూడి, జువ్వలపాలెం గ్రామాల్లో వర్షాలు, తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడుతూ ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు మోంథా తుఫాన్ కారణంగా వరి పంటలు తీవ్రంగా నష్టపోయాయని, పంట చేతికొచ్చే సమయంలో తుఫాన్ రావడంతో రైతులు భారీ నష్టాన్ని ఎదుర్కొన్నారన్నారు. రైతులను పరామర్శించి ప్రభుత్వం తరపున అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పంట నష్టం అంచనాలను త్వరితగతిన పూర్తి చేసి నష్టపోయిన రైతులకు పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. నష్టపోయినటువంటి రైతాంగాన్ని పరామర్శించడానికి, అదేవిధంగా పంటలు ఏవైతే దెబ్బతిన్నాయో వాటన్నిటిని కూడా చూడటానికి రావడం జరిగింది. ముఖ్యంగా కొల్లూరు మండలం లంక గ్రామాల్లో గత నెలలో వచ్చినటువంటి వరదల వల్ల 3 వంతులు ఆ రోజు పసుపు కానీ, కంద కానీ, అదేవిధంగా అరటి కానీ ఆ రోజు దెబ్బతిన్నారు రైతులు. నెల తిరగకుండా మళ్ళీ ఇప్పుడు ఈ తుఫాన్ దాటికి మిగిలిన అరటి తోటలు, కంద, పసుపు, మిగిలిన తోటలన్నీ కూడా పూర్తిగా ధ్వంసమైపోయిన పరిస్థితులు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం ఎప్పుడూ లేని విధంగా మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి వీటన్నిటిని కూడా ఎన్యూమరేషన్ చేసి రైతు నష్టపోకుండా చూడాలనేది ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొత్తం కూడా నష్టపరిహారం చెల్లించడానికి అవసరమైన చర్యలు కూడా అన్ని తీసుకుంటున్నాం. ఎక్కడైతే ఈ తోటలన్నీ కూడా దెబ్బతినిపోయినాయో వాటన్నిటిని కూడా. రేపల్లె మండలం పెనుమూడి పుష్కర్ ఘాట్ వద్ద కృష్ణానది వరద ప్రవాహాన్ని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పరిశీలించారు. మోంథా తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో అధిక వర్షపాతం నమోదై ఎగువ ప్రాంతాల నుండి నీరు విడుదల కావడంతో కృష్ణానదిలో వరద ప్రవాహం పెరిగిందని తెలిపారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ ద్వారా సుమారు 5.67 లక్షల క్యూసెక్కుల వరద నీరు విడుదలవుతుందని, 2వ ప్రమాద హెచ్చరిక అమల్లో ఉందని చెప్పారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, ఇప్పటికే వెళ్లిన వారు వెంటనే తిరిగి రావాలని కలెక్టర్ హెచ్చరించారు. పెనుమూడి, పల్లెపాలెం గ్రామాల ప్రజలను సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. పునరావాస కేంద్రాలకు వెళ్లిన మత్స్యకార కుటుంబాలకు 50 కేజీల బియ్యం, పని లేని వారికి 1000 నుండి 3000 ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న విద్యుత్ సరఫరాను పునరుద్ధరించామన్నారు. జిల్లాలో ఒక్క ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వారికి కూడా ఎటువంటి నష్టం కలగకూడదు. और मुझे को नमस्कार। अभी आपको पता है कि ये जो जगह है रेपल्ले मंडल, थोड़ा कृष्णा नदी का प्रॉब्लम हो सकता है रात को। सर ఇది యాక్చువల్లీ చెప్పాలంటే మన నదిలోనా నది నదిలే సార్. యాక్చువల్లీ ఏంటంటే మన నది కూడా దొరుకుతుంది సార్. ఎక్కువ ఒంగోలు, చెన్నై సార్. మాకు ఇక్కడ నుంచి ఔరా చెన్నై ఎన్ని ఒంగోలు ఏం చేస్తారు
దాన్ని పబ్లిసైజ్ చేస్తే అది ఆగుతుంది. మార్కెట్ లో గోదావరి పులస అనేది ఇప్పుడు కూడా మార్కెట్ అందరిది కదా, మార్కెట్ గోదావరి వాళ్ళకి మాత్రం కాదు. టేస్ట్ సో ఇక్కడ ఎవరికి కూడా ఎటువంటి నష్టం కలగకూడదు. గౌరవ ముఖ్యమంత్రి గారు నేరుగా మాట్లాడి మీ గ్రామానికి పంపించారు. సో మీ అమూల్యమైన వస్తువులు ఏమైనా అవన్నీ తీసుకొని మన షెల్టర్కి రండి. ఓకే, నైట్ ఫుడ్ ఇస్తాము, అన్ని రకాల మీకు ఎవరు వేటాకి వెళ్ళలేకపోయారు వాళ్ళందరికీ బియ్యం కూడా ఇస్తాం. అది రేపటి నుంచి మొదలు పెడతాం. గౌరవ మంత్రి గారు, రెవెన్యూ శాఖ మంత్రి గారు కూడా ఈరోజు చాలా విస్తృతంగా అన్ని ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకొని ఆయన కూడా సలహాల సూచనలు ఇచ్చారు. సో కాబట్టి ఈరోజు నైట్ మీరందరూ కూడా మన ఆడియో గారు చెప్పినట్టు ఆ సెంటర్కి రావాలి. ఇదమ్మా సెంటర్ది ఈరోజు మొంతా తుఫాన్ పరిణామం తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాలో చాలా విపరీతమైన వర్షాన్ని వచ్చేటట్టు చేయటం వలన అక్కడ మరీ నిన్న రాత్రి కొరసపాడు మండలం రావినూతల గ్రామంలో శ్రీ గణపతి దత్తాత్రేయ సహిత శ్రీ షిరిడి సాయిబాబా వారి దేవస్థానంలో కార్తీక మాసం 2వ గురువారం కోటి సోమవారం శ్రవణ నక్షత్రం 2వ రోజు కావడంతో ఎంతో విశేషమైంది. బాబా దేవస్థానంలో 151 మట్టి ప్రమిదలతో ఆవు నెయ్యి 365 ఒత్తులతో శివలింగాకార రూపంలో మహిళలు దీపాలంకరణ చేశారు. అనంతరం శివనామస్మరణతో పెద్ద ఎత్తున శరణ ఘోషతో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం బాబాకి పల్లకి సేవ, రాత్రి హారతి కార్యక్రమం, తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఓం సాయిరామ్. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. భక్తులకు విజ్ఞప్తి, ఈరోజు కార్తీక మాసంలో 2వ గురువారము మరియు కోటి సోమవారము మరియు శ్రవణ నక్షత్రం ఈ 3 ఒకే రోజు రావడము ఎంతో విశేషమైనది. కావున ఈరోజు ఈ 151 దీపాలతో, మట్టి దీపాలతో మరియు ఆవు నెయ్యి మరియు ప్రతి ఒక్క దీపంలో 361 ఒత్తుతో శివలింగ రూపంలో దీపాలంకారం జరగడమైనది. దీపాలంకారం అనంతరం బాబా గారికి పల్లకి సేవా కార్యక్రమము, అనంతరము ఇప్పుడు బాబా గారికి రాత్రి హారతి కార్యక్రమం జరుగును. అనంతరం తీర్థప్రసాద కార్యక్రమం వినియోగం ఉండును. కావున 50 మంది గ్రామ ప్రజలు ఈ పూజారి కార్యక్రమంలో పాల్గొంచుకొని చక్కగా ఈ పూజారి కార్యక్రమాలు నిర్వహించుకున్నారు. అందరికీ ఆ పార్వతీ పరమేశ్వర కృపా కటాక్షలు ఎలగాలలో ఉండాలని మనసా వాచా కోరుచున్నాము. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. మోంతా తుఫాన్ ప్రభావంతో బాపట్ల పట్టణంలోని లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన వర్షపు నీటి తరలింపు చర్యలను కమిషనర్ స్వయంగా పర్యవేక్షించారు. కర్లెపాలెం రోడ్లోని ఆంధ్రకేసరి నగర్లో నిలిచిన వర్షపు నీటిని ఇంజనీరింగ్, ప్రజారోగ్య విభాగ సిబ్బంది మోటార్ల సాయంతో తరలిస్తున్నారు. నీటి తరలింపు వేగవంతం చేసి కాలనీవాసులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కమిషనర్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. పట్టణంలోని ఇతర దిగువ ప్రాంతాల్లో కూడా నీటి మళ్లింపు ప్రక్రియ రాత్రి మొత్తం కొనసాగుతుందని తెలిపారు. కమిషనర్ వేగవంతమైన చర్యలతో పురపాలక సంఘం సమర్థవంతంగా పనిచేస్తోందని, ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరిస్తోందని స్థానికులు అభిప్రాయపడ్డారు. ఫైరింగ్
సరిపోద్ది ఇంకా. మాజీ మంత్రి తెదేపా పార్టీ రాజాం నియోజకవర్గ ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ వంగర, రేగిడి, ఆమదాలవలస మండలాల్లో తుఫాన్ ప్రభావంతో నీట మునిగిన పంట పొలాలను విస్తృతంగా పర్యటించారు. వంగర మండలం కొప్పర నుండి కొండచాకరపల్లి వరకు ట్రాక్టర్లో ప్రయాణించి సువర్ణముఖి, వేగవతి నదుల పొంగిపొరడంతో నష్టపోయిన 100 ఎకరాలను పంట పొలాలను పరిశీలించారు. రైతులు ఈ సందర్భంగా కొప్పర, కొండచాకరాపల్లి మధ్య రక్షగోడ నిర్మించాలని ఎమ్మెల్యే వద్ద కోరారు. దీనిపై స్పందించిన కొండ్రు మురళీమోహన్ ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి రక్షణ గోడ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. తదుపరి రేగడి మండలం చెలికానివలస గ్రామంలో సాయన్నగెడ్డ, ఆకులగెడ్డ పొంగి నీట మునిగిన పంట పొలాలను మోటార్ సైకిల్పై పరిశీలించి రైతులకు అండగా ఉంటారని హామీ ఇచ్చారు. మీ బాధ్యత ఒకటో రెండో ఎక్కడ ఐదుపురం ఉందా? శ్రీపురం కాదు, ఛానల్లో అది మీరు చేయమన్నారు కదా, ₹20 చేయడం కాదు, ఉన్నట్టు చేయండి. దగ్గర శాంక్షన్ బాధ్యత నాది. బట్ టాప్ ప్రయారిటీ నెక్స్ట్ ఇయర్ ఎక్కడ కూడా వాటర్ రాగని చూసుకోవాలి. ఇది ప్రతి సంవత్సరం మీకు అర్థం కదా. ఈ రోజు గౌరవిస్తారు, 3వ రోజు ఏమంటారు, ఈడే ఎమ్మెల్యే అంటారు. అంతా 200 ఎకరాలు నీటి పట్టుకుంటుంది. మోంతా తుఫాన్ ప్రభావంతో ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న వరద నీటిని దృష్టిలో ఉంచుకుని విజయనగరం జిల్లా కలెక్టర్ రామసుదర్శన్ రెడ్డి రేగిడి మండలంలోని సంకిలి బ్రిడ్జ్ వద్ద నాగావళి నది వరద ప్రవాహాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రామసుదర్శన్ రెడ్డి చీపురుపల్లి ఆర్డీఓ, ఇరిగేషన్ శాఖ అధికారుల నుండి వరద స్థితిగతులపై వివరాలు తెలుసుకున్నారు. నదీ తీర గ్రామాల ప్రజలను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించి ఎవరికీ ఎటువంటి ప్రమాదం కలగకుండా చూడాలని మండల తహసీల్దార్ ఐ కృష్ణలతకు ఆదేశాలు జారీ చేశారు. పర్యటనలో రెవెన్యూ, సచివాలయ సిబ్బంది, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. బొబ్బిలి నియోజకవర్గం రామభద్రపురం మండలం ముచ్చర్లవలస గ్రామంలో డయేరియా కారణంగా కొందరు గ్రామస్తులు రామభద్రపురం ఎన్ఆర్ఐ ఆసుపత్రి, బాడంగి పీహెచ్సీలో చికిత్స పొందుతున్నారని తెలుసుకున్న గౌరవ ఎమ్మెల్యే ఆర్వీఎస్కేకే రంగారావు వారందరినీ పరామర్శించారు. మొత్తం 16 మంది డయేరియా బారిన పడ్డారని, వారిలో కొందరు ఆరోగ్య పరిస్థితి మెరుగుపరిచి నిన్న, ఈ రోజు డిశ్చార్జ్ అయ్యారన్నారు.
తుఫాను కారణంగా 7 వంపుల గెడ్డ పొంగి నీరు కలుషితమైనందున కొందరు డయేరియా బారిన పడ్డారని, ప్రజలు నీటిని మరిగించి తాగాలని సూచించారు. గ్రామ సర్పంచ్ పెద్దలు సకాలంలో బాధితులను ఆసుపత్రికి తరలించడం వల్ల తక్కువ కాలంలోనే ఆరోగ్యం తిరిగి వచ్చిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ పర్యటనలో మడక తిరుపతి, చింతల రామకృష్ణ, కరణం భాస్కర్ రావు, ముచ్చర్ల వలస సర్పంచ్ శంకర్ రావు, ఇతర టీడీపీ నాయకులు పాల్గొన్నారు. वो शुगर हाइपोग्लाइसेमिया ने सर నేను జాగ్రత్త టీచర్స్ కాదు కదా చేతారా ఫండమెంటల్ వాటర్ అక్కడ జస్ట్ ఆ క్లస్టర్లో కమ్యూనిటీలో ఆ నియరెస్ట్ మాత్రమే వచ్చింది. బయట ఎక్కడ లేదు. వచ్చినట్టు మనం ఇంట్లో సిఎస్సీలో హాస్పిటల్ చేసేసుకున్నాం. ఐదుగురే జాయిన్ అయ్యారు. ముచ్చల్లవలస గ్రామంలో మరి డయేరియా అన్న విషయం మా గ్రామ నాయకులు అవనివ్వండి, సర్పంచ్ గారు అవనివ్వండి, ఇతర నాయకుల ద్వారా తెలుసుకొని, అదేవిధంగా పత్రికా ముఖ్యంగా తెలుసుకొని ఇవాళ రోగుల్ని రాంబదపురం ఎన్ఆర్ఐ హాస్పిటల్లో సందర్శించడం జరిగింది. ఈ రోజుకి టోటల్ 16 కేసెస్ రిపోర్ట్ అయితే ఈరోజు ఇప్పుడు ప్రస్తుతం 5 ఉన్నారు. సెపరేట్గా వార్డు డెడికేట్ చేశారు. వాళ్ళకి 5 ఇంచుమించు 3 ఇవాళ డిశ్చార్జ్ చేసే పరిస్థితి. మన రాంబదపురం పిహెచ్సిలో 4 ఉన్నారు. 4 కూడా ఇవాళ డిశ్చార్జ్ చేసే పరిస్థితి. 3 కొంచెం ఒక 2-3 రోజులు ఉండవలసినటువంటి అవసరం ఉంది. నిన్న ఒక ఆవిడ ఇప్పుడు చికిత్స పొందుతున్నటువంటి ఒక ఆసామ భార్య నిన్న అడ్మిట్ అవ్వడం జరిగింది. ఆవిడ కొంచెం వీక్ ఉన్నారు. ఆవిడని ఒక 2-3 రోజులు ఉంచి మరి అందరిని డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. గత 10 రోజుల క్రితం ధాన్యం కొనుగోలు కోసం రైతులు తెచ్చినప్పటికీ కొనుగోలు కేంద్రం ప్రారంభించకపోవడంతో ధాన్యం మొత్తం తడిచిపోయినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకిన్పూర్ ధాన్యం కేంద్రానికి సుమారు 200 రైతులు ధాన్యం తీసుకొస్తారు. కొనుగోలు కేంద్రం స్థాపించినప్పటి నుంచి 10 సంవత్సరాలు కావడం కలిగి ఎటువంటి సౌకర్యాలు లేకపోవడం వల్ల సమస్య మరింత బారిన పడింది. అదనంగా అకాల వర్షం కారణంగా పైనున్న పొంట పొలాల నుండి వచ్చే వర్షపు నీరు కేంద్రంలోకి ప్రవహించడం వల్ల ధాన్యం మొత్తం తడిచి మొక్కలు పుట్టడం జరిగింది. రైతులు సమస్యను తక్షణమే పరిష్కరించాలని, కేంద్రానికి అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ముందుకు రావాలని కోరుతున్నారు. కొట్ల మున్సిపల్లో జరగడం జరిగింది. నా పేరు సంపతి దశరథం. ఎకిన్పూర్ 6వ వాడ కొట్ల మున్సిపల్లో జరగడం జరిగింది. 6వ వాడగా నిర్ణయించారు. గత 10 సంవత్సరాల ద్వారా కినాల వద్ద బీటి చాలు చేయడం జరిగింది. అకాల వర్షం వల్ల రైతులు చాలా నష్టపోయినాము. నేను కూడా నష్టపోయాను. చాలా వర్షం వల్ల వాటర్ చాలా రావడం జరుగుతుంది. మాకు సౌకర్యం లేకపోవడం వలన వడ్లు ధాన్యం చాలా నష్టపోయారు రైతులు. అత్యధిక మేము పోసి 10 రోజులు అవ్వడం జరుగుతుంది. 2 వారాలు అవ్వడం జరుగుతుంది. బీటి చాలు అందుబాటులో మనిషి లేడు. చైర్మన్ కూడా వచ్చి చూసేంత లేడు. ఇక్కడికి ఇవరకు రాలేడు. అట్లు ఓలు పోసేదాన్ని కూడా చైర్మన్ కూడా ఎవరికి వచ్చి అట్లు చూడలేడు. మక్కలు పోసిన విన్ని మక్కలు ఆకలి వచ్చినాయి, వడ్లు ఆకలి వచ్చినాయి, నీళ్ళు కూడా పారుతున్నాయి. ఇప్పుడు ఏ చైర్మన్ ఎవరైనా కానీ అధికారులు వచ్చి ఇక్కడ చూసిన ఏ కలెక్టర్ కూడా వచ్చి వీళ్ళు చర్య తీసుకుంటలేరు. ఇట్లా మత్సరాలు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం ఇట్లా జరుపుకుంటూ పోతున్నాయి. అత్తరు సూత్తురు పోదు కానీ దేనికి కూడా వీళ్ళు సౌకర్యం చేయలేదు, ఇంతవరకు చేయలేదు. మహబూబాబాద్ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో వైద్యం కోసం వచ్చిన రోగి ఆధార్ కార్డు లేక చేర్చకపోవడంతో 2 రోజుల పాటు ఆసుపత్రి ఆవరణలో పడిగాపులు పడి నిరీక్షించాడు. చిన్నగూడూరు మండలం జయ్యారం గ్రామానికి చెందిన వి రవి మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ 3 రోజుల క్రితం ఆసుపత్రికొచ్చాడు. వైద్య సిబ్బంది రోగిని చేర్చుకోకపోవడంతో అతను నీరసించి అచేతనంగా మారాడు. తర్వాత రోగిని మార్చురీకి తరలించి భద్రపరిచారు. మరుసటి రోజు స్వీపర్లు కదలికలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రోగిని ఆసుపత్రిలో చేర్చి వైద్యం అందిస్తున్నారు. ప్రజలు ఆసుపత్రి సిబ్బంది మానవత్వం లేని ప్రవర్తనపై కసరత్తుగా విమర్శిస్తున్నారు. ఉన్నతాధికారులు కూడా ఈ ఘటనపై గమనించకపోవడం శోచనీయమని పేర్కొన్నారు.
ఏం పేరు? రాజు జయారాజ్ చిన్న అయితే నా టెంట్ పని చేయట్లేదని కాళ్ళు లేకపోలేదు అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన. ఇక్కడికి వస్తే అడ్మిట్గా ఉన్నది, అడ్మిట్ మనిషి ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి అని డాక్టర్ అబ్జెక్షన్ చేశాడు. ఆధార్ కార్డు లేదు, నా అడ్మిట్ మనిషి లేదు, ఎట్లా అని చెప్పేసి బయట ఉండి ఆ క్యాంటీన్లో పోయి క్యాంటీన్లో ఉంటే 3 days తర్వాత ఇక్కడ స్మెల్ వస్తుంది అని చెప్పేసి బయట తీసుకుపోయి దాని ముందు వేశారు. దీని ముందు పోస్ట్ మార్టం ఉందండి. ఆయన నైట్ వర్షం వచ్చింది, మొత్తం తడిచాను. తెల్లారి మళ్ళీ అక్కడనే వేసారు. అక్కడ వేసిన తర్వాత మళ్ళీ రెత్తి టైం నేను చూసి మాసిరిలో వేసారు. ఎట్లా వేసారో తెలియదు. ఎక్కడ వేసారు? మాసిరిలో వేసి లోపల వెనకేసారు. ఇంకా అంతే సార్. చనిపోయింది. ఏం పేరు? నల్గొండ జిల్లా మిర్యాలగూడలో తన క్యాంపు కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మోంథా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న రోడ్లను, పంట నష్టం, విద్యుత్ సమస్య అన్నారు. రైతులకు అండగా వ్యవసాయ, రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించి నివేదికలు అందించాలన్నారు. వీటితో పాటు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని, మిల్లర్లు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆయన మిల్లర్లకు సూచించారు. పోలీసులు రైతుల సమస్యలు పర్యవేక్షించాలని, ఉపాధ్యాయులు గ్రామ స్థాయిలో సమస్యలను గుర్తించి సంబంధిత అధికారులకు తెలియజేయాలని, అన్ని శాఖల కోసం వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి సమస్యలు, చేపట్టిన చర్యలను వెంటనే అప్లోడ్ చేయాలని కోరారు. అందరూ సమన్వయంతో సమిష్టిగా పనిచేయాలని, అకాల ఆపదలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ముందు ఇవాళ ఇప్పుడు బోగస్ అందరూ స్టాఫ్లను పిలిపిస్తుంది. ఏఈలు వీళ్ళు మొత్తం కింద స్టాఫ్లు పిలిపించుకొని ఎక్కడ ప్రేమ ఉండడానికి పోతుంది. మళ్ళీ వరకు ఎవరు కానీ కలెక్టర్తో మాట్లాడే కానీ కొన్ని రెక్టిఫై చేసుకోవడానికి ఆస్కారం ఉంది. అన్ని చేయడానికి మనం దేవుళ్ళు మీరు అందరూ హెడ్ క్వార్టర్లో ప్రతి ఇవాళ ఈ 3 రోజుల వరకు ఉంటుంది. ఫుడ్లలో అయ్యి కాకపోతే మన బాధ్యత ప్రకారం మనం చేయాలి. విద్యుత్ మీకు ఏదైనా ఇబ్బంది అనుకో డిపార్ట్మెంట్ అదే అంటే ఎంత బ్యాలెన్స్ ఉందో వాడే చూసుకుంటుంది. ఎదురొచ్చే ట్రాక్టర్కి స్పెషల్ దానికి ఎదురొచ్చే మోటార్ సైకిల్ లేకపోతే డిపార్ట్మెంట్ చూసుకున్నా మీరు ఏదున్నా కానీ ఈ రోజు సాయంత్రం కల్లా మీ పరిధిలో ఏ డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్నా కానీ ఆ డిపార్ట్మెంట్ పెట్టినందుకు నా బిడ్డ నేను సీఎం డిపెండ్ చేస్తాను. మెయిన్ ఇక్కడ కావాల్సిందల్లా రెవెన్యూ, ఎలక్ట్రికల్, పోలీస్ ఈ 3 డిపార్ట్మెంట్ కరెక్ట్గా ఉంటే. ఖానాపూర్ పోలీసుల ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని రన్ ఫర్ యూనిటీ 2K కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ దినోత్సవంలో భారీ సంఖ్యలో యువత పాల్గొని సామాన్య ప్రముఖులను కలిపి ఒక యూనిటీ రన్ లో పాల్గొన్నారు. పోలీసులు, స్థానిక అధికారులు రన్ సఫీదుగా నిష్పక్షపాతంగా జరిగేలా చూశారు. ఈ కార్యక్రమం ద్వారా యువతలో సామరస్య, ఐక్యత భావాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టబడింది. కమాన్ ఏమైంది? సెకండ్ ఫస్ట్ ఉన్నట్టున్నారు. థర్డ్ ఈ పాప ఈరోజు ఏకతా దివస్ మరియు పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా నిర్వహించడం జరిగింది. దీంట్లో ఖానాపూర్ పట్టణంలో సుమారు 1000 మంది దాకా స్కూల్ పిల్లలు మరియు గ్రామ పెద్దలు, యువకులు, అఫీషియల్ రన్నర్స్ అందరూ కూడా, వాకర్స్ అసోసియేషన్ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీంట్లో జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అందరూ వచ్చి దీన్ని ప్రోగ్రామ్ని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల గారి ఆదేశాల మేరకు ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఇది మనమంతా ఒకటే అని చెప్పడం కోసం ఏకతా దివస్, అదేవిధంగా ఈ 21 అక్టోబర్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం మరియు వారోత్సవాలను పురస్కరించుకొని ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రము క్యాండిల్ ర్యాలీ కూడా ఉంటుంది. ఎమ్మెల్యే గారు మరియు ఎస్పీ గారు ఇక్కడ వచ్చేసి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కూడా కోరడమైనది. థ్యాంక్ యూ. స్కూల్ వైజ్ కూడా రండి. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV న్యూస్.